అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జూలై 14 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషవ్వను మన గురుగారు అఘోర తాంత్రికతో శ్రీపురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించి ఉండండి. మన గురుగారు పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున రాశిలో దీని ఫలితాల ప్రకారము మిథున రాశి రేపు రోజున అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, నక్షత్ర ఫలితాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1-3 పాదాల నక్షత్ర వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. గ్రహబలాల ప్రకారము బుధుడు తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. గురుగ్రహము విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో సుఫలితాలు అందిస్తాడు. చంద్రుడు కుటుంబంలో ఆనందం, మానసిక ప్రశాంతత కలిగిస్తాడు. శని కష్టపడి చేసిన పనికి తగిన ఫలితాన్ని అందించే సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇక రేపు పరిహారాలు ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా గణేశుని ఆరాధించండి. ఓం గం గణపతి నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆకుపచ్చ పప్పు, పెసలు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. రేపటి రోజున గణపతి మరియు మహావిష్ణు ఆరాధన అత్యంత శుభప్రదమండి. వారి అనుగ్రహంతో విద్య, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి, అడ్డంకుల నివారణ కల్పిస్తుంది. ఇక రేపు శుభ సమయం ఉదయం 8:30 నుండి 10 వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 వరకు. రేపు రోజున మిథున రాశి వారు ఆలోచించి మాట్లాడడం వల్ల అనవసర వివాదాలు దూరమవుతాయి. కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి. భక్తి, సహనము, క్రమశిక్షణతో ముందుకు సాగితే రేపటి రోజు మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా అందే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక ఈ రాశివారు సాధారణంగా అందరికంటే భిన్నంగా ఆలోచించేటువంటి మనుషులండి. అంటే మీరు ఏదైనా సరే ఒక మనిషి తగ్గట్టుగా కాకుండా దాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు. చేసినా దాని వెనుక ఒక కారణం కూడా ఉంటుందండి. ఇతరులు కనిపించేదాన్ని మాత్రమే చూస్తే మీరు మాత్రం కనిపించినటువంటి అవకాశాలను కూడా గమనిస్తూ ఉంటారు. ఒక కంటితో అలాగే మీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శక్తి మరింత ఎక్కువగా రేపటి రోజున బలపడబోతుంది. అంటే కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం రేపటి రోజున ఒక స్పష్టతకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు చేసుకోవాలనుకుంటారు. కానీ రేపటి రోజున మీ చుట్టూ ఉన్నవారు మీ సలహా కోసం వస్తారండి. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మీ మాటకి విలువ పెరుగుతుంది. గతంలో మీ ఆలోచనలు పట్టించినటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీ దూరదృష్టిని గుర్తిస్తారు. అయితే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తించడం మంచిది కాదు. మీ అభిప్రాయం చెప్పే ముందు ఎదుటివారి మాట కూడా కొంచెం వినండి. అయితే రేపటి రోజు మీ తెలివితేటలు మీకు అవకాశాలని తీసుకొస్తాయి. కానీ వినయం వంటి వాటిని తప్పకుండా నిలబెడుతుంది. అంటే మీకు ఎంత విషయం ఉంటుందో ఆ వచ్చినటువంటి అవకాశాలను అలా అంటే మీరు నిలదొరుకునేటువంటి అవకాశాలను కల్పిస్తాయి. అయితే రేపటి కొంత లక్ష్యాలని రేపటి మీరు అన్ని రకాలుగా ఏర్పరచుకోబోతున్నారు. ఇక మరికొందరికి మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకోబోతున్నారు. మీలో ధైర్యము, మీలో ఆత్మవిశ్వాసం, మీలో నాయకత్వ లక్షణము రేపటి ఈ సమయంలో బయటకు రాబోతున్నాయి. మీరు చాలా కాలంగా చూసిన ఒక అవకాశం రేపటి మీ పైపు రాబోతుంది. అందువల్ల రేపటి మీరు చెప్పే కొన్ని సంకేతాలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. శని ప్రభావం అలాగే గ్రస్తులు మీ కుటుంబ జీవితంలో మార్పులు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో ముఖ్యమైనటువంటి అంశాలపై శని తన యొక్క ప్రభావాన్ని చూపించబోతుంది. శని ప్రభావం వల్ల మీకు వచ్చేటువంటి ప్రతిఫలం అనేది శాస్త్ర ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున కుటుంబ విషయాలపై మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఆరోగ్య, పిల్లల భవిష్యత్తు, ఆస్తి సంబంధించిన విషయాలు, కుటుంబ నిర్ణయాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా మీ కుటుంబంలో ఉన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. మీ మాటల ద్వారా ఒక సమస్య కూడా పరిష్కారం అయితే కనిపిస్తుంది. అంతేకాదండి, ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. దూరంగా ఉన్న బంధువుల నుండి మంచి శుభవార్తలు వచ్చే సూచనలు కూడా రేపటి కనిపిస్తున్నాయి.
అంతేకాదు రేపటి రోజున కుటుంబంతో కలిసి ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. గురుగ్రహము అనుకూల దృష్టి కారణంగా ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. వివాహం కాని వారికి సంబంధాల విషయంలో పురోగతి కనిపిస్తుంది. వివాహితులకి జీవితం అంటే జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషం గడిపే సందర్భం అయితే రేపటి కావచ్చండి. ఇక రేపటి మీ ఇంటికి వచ్చే అతిథులు కూడా మంచి వార్తల్ని మీకు తీసుకొస్తారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా మీ బంధాలు మరింత బలోపేతం అవుతాయి. మీరు చేసే ఒక మంచి నిర్ణయము కుటుంబ భవిష్యత్తును మెరుగుపరిచే అవకాశాలు అయితే కల్పిస్తుంది. అలాగే ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు రేపటి కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు మీ పనిలో కొత్త బాధ్యతలు పొందుతారు. మొదట్లో ఆ బాధ్యతలు కొంచెం కష్టంగా అనిపిస్తాయి. తర్వాత అవి మీ ప్రతిభను నిరూపించే అవకాశాలుగా మారతాయి. పై అధికారుల దృష్టిలో మీ స్థానం బలోపేతమవుతుంది. మీ యొక్క పనితీరును గమనిస్తున్న వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి కొన్ని సంకేతాలు కూడా కనిపించవచ్చు. అలాగే ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా ఎంపిక ప్రక్రియలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారం చేసే వారికి రేపటి కొత్త పరిచయాలను తీసుకొచ్చేలాగా ఉంటుందండి. ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త ఒప్పందం భవిష్యత్తులో మంచి లాభాలకు కారణమవుతుంది. భాగస్వామి లేదా వ్యాపార స్పష్టత అవసరం. ప్రతి విషయాన్ని కూడా లిఖితపూర్వకంగా నమోదు చేసుకోవడం చాలా మంచిది. ఇక ధనపరంగా చూస్తే రేపటి ఆదాయం వచ్చే మార్గాలు విపరీతంగా కనిపిస్తున్నాయండి. గతంలో నిలిచిపోయేటువంటి డబ్బు చేతికొస్తుంది. కొందరు ఈ రాశి వారికి రేపటి రోజున ఈ రాశికి సంబంధించిన వారికి భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించినటువంటి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే తొందరపడి పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. రేపటి మీ కష్టాంతైన ఫలితం అనేది ఆలస్యంగా వచ్చినా కూడా రేపటి రోజున మీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. మరి రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఒక ఆలోచన భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లాభానికి దారితీసే అవకాశాలు ఉన్నాయండి. అందువల్ల కొత్త అవకాశాలు రేపటి వచ్చే అవకాశాలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే రేపటి రోజున ఇక ప్రేమ అలాగే సంబంధాల విషయంలో కొన్ని ప్రత్యేకమైన పరిణామాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్నటువంటి భావాలను చాలా కాలంగా బయటకు చెప్పకుండా ఉంచి ఉంటే రేపటి రోజు వాటిని వ్యక్తపరచాలనేటువంటి కోరిక మీలో ఎక్కువగా పెరుగుతుంది. ప్రేమలో ఉన్న వారికి రేపటి రోజున ఒకరికొకరు మరింత దగ్గరయ్యే సమయంగా అయితే మారుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగి ఒక స్పష్టత అనేది పెరుగుతుంది. గతంలో జరిగిన ఏవైనా సరే కొన్ని సంఘటనలు మీ మనసులో భారంగా ఉన్నా ఇప్పుడు వాటిని వదిలేసి ముందుకైతే వెళ్ళాలనే ఆలోచన మీకు కలుగుతుంది. ఇక ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఈ రాశి వారికి రేపటి రోజున కొత్త పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిచయాల్లో ఒకటి భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి బంధంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. వివాహితుల జీవితంలో రేపటి రోజున భాగస్వామి నుండి అండదండలు పెరుగుతాయి. మీ యొక్క బాధలను అర్థం చేసుకొని మీకు ధైర్యం చెప్పే వ్యక్తి మీ పక్కనే ఉన్నారనేటువంటి భావన మీకు కలుగుతుంది. ఇక కొంతకాలంగా కుటుంబ బాధ్యతల వల్ల దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు మరలా కలిసేటువంటి సమయము, అలాగే మంచి అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి రేపటి భవిష్యత్తు ప్రణాళికల గురించి మంచి చర్చలు జరుపుతారు. కొందరు ఇంటి కోసమో, పిల్లల భవిష్యత్తు కోసమో లేదా కొత్త ఆర్థిక లక్ష్యాల కోసమో కలిసి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సంబంధాల్లో నిజాయితీ, ఓర్పు ఉంటే రేపటి రోజున మీ జీవితంలో గుర్తుండిపోయేటువంటి మంచి అవకాశాలు తీసుకురాగలరు. ఆరోగ్యం, మానసిక స్థితి వీటి యొక్క వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక రేపటి రోజున మీ ఆరోగ్యంపై కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమండి. అలాగే పెద్ద ఆరోగ్య సమస్యలే ఉండవు కనిపించకపోయినా శరీరానికి విశ్రాంతి అయితే అవసరమని గ్రహించే పరిస్థితులు మాత్రం మీకు రేపటి తప్పకుండా కనిపిస్తాయి. ఇటీవల మీరు ఎక్కువగా పనిచేసే చోటు ఉంటే అలసట, నిద్రలేని వంటి తలనొప్పి వంటి చిన్న ఇబ్బందులు కూడా కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా రాత్రులు ఆలస్యంగా నిద్రపై అలవాటు ఉన్నవారు కొంచెం జాగ్రత్త పడాలి. మానసికంగా కూడా కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించడం వలన ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. కాబట్టి కొంచెం ఈ విషయం జాగ్రత్త తీసుకోండి. మీకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను మీరు రేపటి ఒంటరిగా పరిష్కరించాలని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో లేదా నమ్మకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం వల్ల మీ మనసుకు కొంచెం ఉపశమనం అయితే కలుగుతుంది. కాబట్టి మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులతో కాసేపు రేపటి రోజున మీ యొక్క కేవలం 10 నిమిషాలైనా మాట్లాడడం వల్ల మీ మనసు కొంచెం ఉపశమనంగా ఉంటుందన్నమాట. అలాగే రేపటిన కొంచెం మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు నీరు ఎక్కువగా తాగడము, సరైన నిద్రపోవడము, సరైన ఆహారం తీసుకోవడము, సమయానికి నిద్రపోవడం లాంటివి చేయండి. వాహనం నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండకండి. జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. చిన్న గాయాలు లేదా జారిపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇక వృద్ధులు మీ యొక్క ఆరోగ్య పరీక్షలు నిర్లక్ష్యం చేయకుండా రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండండి. యువత ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు కూర్చోవడము మీ యొక్క ఆరోగ్యాన్ని క్షీణిస్తుందండి. కాబట్టి ఉదయం కొంచెం సేపు అయినా ధ్యానం లేదా భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా సాగుతుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా అన్ని రకాలకు కూడా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు మాత్రం సరైనగా ఉంటాయి. అలాగే ప్రయాణాలకు సంబంధించిన యోగాలు రేపటి బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయాణాలు కేవలము ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్ళడమే కాకుండా మీ జీవితంలో కొత్త మార్గాలు కూడా
రేపటి రోజు మీకు తీసుకొస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు రేపటి రోజు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఇక చాలా రోజులుగా కలవనటువంటి ఒక వ్యక్తిని రేపటి రోజు మీరు కలిసే అవకాశం ఉంది. ఇక రేపటి రోజున ఒక పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడిన సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కొంతమంది దూర ప్రాంతాల నుండి ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవి మీ మనసుకు ప్రత్యేకమైనటువంటి ఊరటనైతే ఇస్తాయి. ఇక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి రేపటి రోజున సానుకూలమైన పరిణామాలు లేదా వీటికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే పాస్పోర్ట్, వీసా లేదా ఇతర పత్రాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు కదిలే అవకాశం కూడా ఉన్నాయి. ఇక రేపటి మీరు వెళ్ళే కొన్ని ప్రదేశాలు మీ జీవితంపై మంచి ప్రభావం చూపిస్తాయి. అంటే ముఖ్యంగా దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు లేదా ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతాలు మీ మనసుకి కొత్త ఉత్సాహం, ఆనందాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో కలిసే వ్యక్తుల ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపార అవకాశాలు మీకు లభిస్తాయి. ఇక మీరు ఊహించినటువంటి సమయంలో ఒక అవకాశం అయితే మీకు ఖచ్చితంగా మీ ముందుకు వస్తుందండి. దాన్ని వెంటనే తిరస్కరించకుండా పూర్తిగా పరిశీలించి మీకు మంచిది. ఇక మీ భవిష్యత్తులో ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన సంఘటనలు రేపటి జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మరి తెలుసుకుందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.